రైల్వే స్టేషన్ భారీ సభ నిర్వహించనున్న మోడీ 2024లో అసాధారణ మెజారిటీతో గెలవడం లక్ష్యంగా వ్యూహాలంట. అంటే రామ మందిరమే, అయోధ్య రామ మందిరమే హైందవులకు సంబంధించి హిందువులకు సంబంధించి చిరకాల కోరికగా ఉన్నటువంటి రామ మందిరం జనవరి 22 తారీఖున పునరుద్ధరించుకోబోతా ఉంది, పూర్తి కాబోతా ఉంది. భక్తులకు ఆనాటి శ్రీరామచంద్రుడు, దశరథ రామయ్య కుమారుడు శ్రీరామచంద్రుడు దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు. ఇన్ని సంవత్సరాల కలగా ఉన్నటువంటి అయోధ్య రామ మందిరం గురించి ప్రచారాస్త్రంగా మార్చుకునే అవకాశం ఉంది బీజేపీ అంటూ కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాసుకుంటూ వచ్చింది. బరాబర్ ప్రచారాస్త్రంగా వాడుకుంటారు. ఎందుకు వాడుకోరు? ఎంతమంది కరసేవకులు చనిపోయారు, ఎంతమంది కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఉన్నప్పుడు ఎందుకు అయోధ్య రామ మందిరం గురించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 24 మంది మంచి లాయర్లు ఆపోజిట్గా అయోధ్య రామ మందిరానికి ఆపోజిట్గా పనిచేసినటువంటి పరిస్థితి. ఎందుకు మార్చుకోరు? ఎవరైనా ఒక మంచి పని చేసినా కొన్ని కోట్ల మందికి సంబంధించిన మనోభావాలకు సంబంధించి, కొంతమంది నమ్మకాలకు సంబంధించినటువంటి అయోధ్య రామ మందిరం గురించి ప్రచారాస్త్రం అంటూ కూడా ఏబిఎన్ రాసుకుంటూ వచ్చింది. బరాబర్ చేస్తారు వాళ్ళు. ఎందుకంటే నెలాఖరులో అయోధ్య ఎయిర్పోర్ట్ షురూ, పునరుద్ధరించిన ఎయిర్పోర్ట్ రైల్వే స్టేషన్ 2024 అసాధారణ మెజార్టీతో గెలవడమే లక్ష్యం అంట. తెలంగాణపై అమిత్ షా దృష్టి 28 హైదరాబాద్ కేంద్రం అంది. చెప్పినాం కదా, ఇక్కడ బీజేపీ పార్టీ బీఆర్ఎస్ని మింగే పనిలో పెట్టుకుంది. బీఆర్ఎస్ని ఎప్పుడైతే మింగుతుందో బీజేపీ, ఒకటి గమనించండి తెలంగాణ ప్రజలారా, బీఆర్ఎస్ పార్టీ మరికొన్ని రోజుల్లో మనుగడ కరువైపోతా ఉంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఏడైనా ఎదగాలి అనుకుంటే అక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉండాలి. రాష్ట్ర పార్టీ ఉంటే రాష్ట్ర పార్టీని కబలించి మింగేసే ప్రయత్నం చేస్తారు. అనొచ్చు మీరు, శివసేన పార్టీ ఉన్నాయి కదా మహారాష్ట్రలో, ఇక్కడ కర్ణాటక జేడీఎస్ ఉంది కదా అని. కానీ ఎంత ఉన్నా వాళ్ళని ఒత్తి ప్రయత్నం ఎందుకు? కర్ణాటక సంబంధించినటువంటి జేడీఎస్ ఏదైతే ఉందో తర్వాత ఇండియా కూటమిలో కలిసింది కదా. అసెంబ్లీ ఎన్నికలలో వాళ్ళతో పొత్తు పెట్టుకోకుండా సరే, ఇప్పుడు పొత్తు పరంగా ఉన్నా కానీ ఇక్కడ వీళ్ళకు 60 కానీ వాళ్ళకు 19 కానీ వచ్చినా కానీ వాళ్ళకి సుమారు 80 నుంచి 80 స్థానాలు ఉన్నాయి. చెప్పలేం మరి, ఎప్పుడైనా కానీ ఎక్కడైనా రాష్ట్ర ప్రభుత్వాలు కూలిపోవచ్చు, ఎప్పుడైనా మళ్ళీ కొత్త గవర్నమెంట్ రావచ్చు. కాకపోతే ఇక్కడ మన బీఆర్ఎస్ పార్టీని మింగి వీళ్ళు అధికారం ఎంపీగా ఎక్కువ సీట్లు గెలవాలనే ఆలోచనలో ఉందంట. ఒకే ఇంట్లో 5గురికి కోవిడ్, భూపాలపల్లి జిల్లాలో కలకలం, సంగారెడ్డి జిల్లాలో మరొకరికి వైరస్, దేశంలో మరో 656 కరోనా కేసులు, కేరళలో ఒక మృతి. మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ ఏం చెప్తా ఉంది అంటే, పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు, JN1 ఇట్లా వచ్చి ప్రాణం నష్టం చేసే అంత లేదు, వచ్చిపోతుంది. అంటే గతంలో కేసీఆర్ చెప్పిండు చూసినావా, రాని ఆ తెలంగాణకు లార్జ్ దాంతో ఏనో పడుతుంది, మా సైంటిస్ట్ దోసుడు చెప్పిండు పారాసిటమాల్ వేసుకున్నాను, అట్లా చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు హెల్త్ డైరెక్టర్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు కానీ. మరి ఏం చేయనోడైతే కేరళలో ఎట్లా చచ్చిపోయారు? 656 కేసులు ఎట్లా పైకి వస్తూ ఉన్నాయి, ఎట్లా ఉధృతంగా పెరుగుతూ ఉన్నాయి. దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉన్నారు కానీ దేశ ప్రజలు కానీ ఎవరైనా కానీ మాస్కులు, శానిటైజర్లు వాడండి. మీకు ఎక్కువ గుమ్మిగూడినటువంటి ప్రాంతాల్లో ఎక్కువ తిరగకండి.